లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. చూడండి, 3వ మాట. మరియు ఉత్తమమైన దానిని ఆ, ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చెప్పాను. ఇప్పుడు చూడండి, ఏమెంచుకుందట ఆమె. యేసు ప్రభువు ద్వారా ఒక ఏంది ఆమెను ప్రస్తావించాడా లేదా? ఈమె మార్తా నువ్వు ఎన్నో ఆందోళనతోనూ ఎన్నో సమస్యలతోనూ ఉన్నావు, కానీ ఈమె ఏమేమించుకుందంట? యేసు ఇంటికి చేర్చుకున్నప్పుడు ఏం చేసుకుందంట? ఉత్తమమైన దానిని, చాలా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆమె గడపడం మొదలుపెట్టింది, ఆయన వాక్యం వినడం మొదలుపెట్టింది. ఈరోజు లోకంలో ఎన్నో పనులు మనకున్నాయి లేవా? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీలో పనులు చేసుకునే స్త్రీలు ఉన్నారు, అలాగే ఎన్నో ఆందోళన, కుటుంబ పరిస్థితి ఆందోళన ఉన్నాయి, బయటలో ఆందోళన ఉన్నాయి, ఎన్నో ఆందోళన ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్ని ఆందోళన ఎన్నో ఉంటాయి, కానీ యేసు పాదాల దగ్గర కూర్చున్న జీవితాలు ఉన్నాయా? లోకంలో నీకు ఎన్నో ఆందోళన ఉండొచ్చు, నీ కుటుంబాన్ని బట్టో, నీకున్న సమస్యలు బట్టో, నీ మనసులో ఎన్నో ఆందోళన, కలవరాలు, ఆ భయాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఆమె ఆ ఇంట్లోనే మార్త ఉంది కదా, ఆమెకి ఎన్ని ఏందంట? ఏమంటుంది? అయ్యా చాలా ఉంటుంది, చాలా చింత కలిగి ఉన్నానంట, అంటదా లేదా? యేసు విస్తారమైన పనులు పెట్టుకుని ఏముందంట ఆమెకి? చాలా చింతలు. ఈరోజు చూడండి, యేసు పాదాల దగ్గర గడపోతే నీలో ఉన్న చింతలు పోవు, నీలో ఉన్న నిరాశలు పోవు, నీలో నిరుత్సాహాలు పోవు, నీలో ఉన్న కృంగుదల పోవు, నీలో చింతలన్నీ తొలగించేదంటే యేసు పాదాల దగ్గర గడపడం. ఎవరి దగ్గర? పాదాల దగ్గర గడపడం. నీలో ఉన్న చింత, నీలో ఉన్న కలవరాలు, నీలో నిరాశ, నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న ఆందోళనన్నీ తొలగించేదంటే యేసు పాదాల దగ్గర గడిపింది ఎవరిమా? మరియా. ఇప్పుడు యేసు పాదాల దగ్గర ఎవరైతే గడుపుతారో నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ కార్యాలు చేస్తాడు. మీకు ఎందుకు చెప్తున్నాను చూడండి, ఇద్దరు వ్యక్తులు బైబిల్లో మీకు చూపిస్తాను. పాత నిబంధనలో సొలొమోను ఒక వ్యక్తి ఉంటాడు. సొలొమోను వచ్చి, అయ్యా నీకేం కావాలంటే, అయ్యా నాకు జ్ఞానం కావాలని అడిగాడా లేదా? 3వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అడుగుతాడు. 9 నుంచి 12 వచనంలో సొలొమోను సంపదను అడగలేదు. ఏం అడిగాడు? సంపదను అడగలేదు, దీర్ఘాయుష్షు అడగలేదు, శత్రువులను అడగలేదు, అలాగే తన క్షేమం కొరకు ప్రార్థన చేసు